హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో నేను రెండు రకాల శాండ్విచెస్ని మనం బ్రేక్ఫాస్ట్కి 5 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 100 గ్రాముల దాకా నలిపి పెట్టుకున్న పన్నీర్ని వేశాను. అలాగే నేను మొక్కజొన్న పచ్చిది వేస్తున్నానండి, మీరు ఉడకపెట్టి కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం కుకుంబర్ వేస్తున్నాను, ఆనియన్ వేస్తున్నాను, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తున్నానండి, ఉల్లికాడలు, అలాగే ఒక స్పూన్ దాకా పెప్పర్ వేస్తున్నాను, కొంచెం కారం వేస్తున్నాను, కొంచెం గరం మసాలా, 2 స్పూన్ల దాకా పిజ్జా సాస్ని వేస్తున్నానండి. మీ దగ్గర లేదు అనుకుంటే మీరు కెచప్నైనా యూస్ చేసుకోవచ్చు, లేదంటే మయోనైజ్నైనా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కార్న్ని ముదుదైతే ఉడికించుకొని వేసుకోండి, లేతదైతే పచ్చివే వేసుకున్నా కూడా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఇక్కడ శాండ్విచ్ బ్రెడ్ని తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఈ స్లైసెస్కి మనం పిజ్జా సాస్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేశాక నేను ఇక్కడ చీజ్ కూడా పెడుతున్నాను. చీజ్ పెట్టాక మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని పెట్టేసుకొని పైన మళ్ళీ చీజ్ స్లైసెస్ని పెట్టేసుకోవాలి. మీరు గ్రేటెడ్ చీజ్ కూడా యూస్ చేసుకోవచ్చండి, పిజ్జా చీజ్. ఇప్పుడు నేను ప్యాన్ మీద బటర్ని అప్లై చేసి బ్రెడ్ని రోస్ట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మీడియం ఫ్లేమ్లోనే మనం శాండ్విచ్ని రోస్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు పైన కూడా బటర్ని అప్లై చేసేస్తున్నాను. అప్లై చేసేసాక మనం రెండో వైపు కూడా ఫ్లిప్ చేసి కొంచెం క్రిస్పీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం బ్రెడ్ని ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, రెండు కూడా ఫ్లిప్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, పన్నీర్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్తీ అండి. పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలా చేసి పెట్టారు అంటే చాలా హ్యాపీగా తింటారు. హెల్తీ కూడా. చాలా తక్కువ టైంలో 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి, అంత ఈజీ. మీరు కూడా ట్రై చేసి ఈ శాండ్విచ్ ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీరు ఈ శాండ్విచ్ని మనం కెచప్తో కానీ లేదు అంటే గ్రీన్ చట్నీ కానీ దేంతో అయినా కూడా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక శాండ్విచ్ని చూపించబోతున్నానండి. ఇది మొత్తం వెజ్జీస్ అన్నీ వేసి శాండ్విచ్ చేశాను. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. 2 స్పూన్లు నూనె వేసాక కొంచెం ఆనియన్ని వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేగాక మనం వెజ్జీస్ అన్నిటినీ వేసుకోవాలండి. బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, అలాగే గ్రీన్ పీస్ ఉంటే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగాక ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఈ వెజ్జీస్ మళ్ళీ ఎక్కువ మెత్తగా వేగిపోకూడదండి, కొంచెం హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మరో నిమిషం పాటు మనం వేయించుకోవాలి. కొంచెం వేగాక నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఒక టొమాటోని వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే టొమాటో వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు నేను రుచికి సరిపడా కారంని వేస్తున్నానండి. 1.5 స్పూన్ దాకా కారం వేస్తున్నాను, ఎందుకంటే ఇది కారం కొంచెం తక్కువ ఉందని వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మరీ మెత్తగా వేగిపోకూడదండి, కొంచెం 75% అట్లా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దించేసే ముందుగా మనం కొంచెం గరం మసాలా వేసుకొని అలాగే కొంచెం తురుముకున్న కొత్తిమీరను కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని పక్కకు తీసేసుకోవాలండి. ఇప్పుడు మనం శాండ్విచ్ బ్రెడ్ని తీసుకోవాలి. మీరు ఏ బ్రెడ్ అయినా యూస్ చేయొచ్చండి, బ్రౌన్ బ్రెడ్ కానీ లేదంటే వైట్ బ్రెడ్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న స్లైసెస్కి బటర్ని అప్లై చేస్తున్నాను. ఇలా మొత్తం బటర్ అప్లై చేసుకున్నాక చీజ్ని యాడ్ చేసుకోవాలండి. మీరు పిజ్జా చీజ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా స్లైసెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ చేసుకున్న చీజ్ మీద నేను ప్రిపేర్ చేసుకున్న వెజ్జీస్ అన్నిటినీ కూడా వేసుకొని మళ్ళీ పైన ఇంకొక స్లైసు చీజ్ని యాడ్ చేశానండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ని మనం ప్యాన్ మీద కొంచెం బటర్ వేసి మీడియం ఫ్లేమ్లో బాగా క్రిస్పీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఇంకొక బ్రెడ్ని కూడా పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పి
కొంచెం క్రిస్పీ టెక్స్చర్ వస్తేనే శాండ్విచ్ తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు రెండో వైపు కూడా వేయించుకుంటే శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. ఈ శాండ్విచ్ కూడా హెల్త్కి చాలా చాలా మంచిదండి, ఎందుకంటే మనం దీంట్లో వెజిటబుల్స్ అన్నీ వేసాం కదా. సో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా కూడా ఈ శాండ్విచ్ చాలా నచ్చుతుందండి, చాలా హెల్తీ కూడా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.